తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ. సుమారు 14 మంది లబ్ధిదారులకు 14,57,009 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు. చెక్లను అందజేశారు శాసనసభ్యులు పంతం నానాజీ. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను వచ్చే విద్యార్థులు, చిన్నారులను ఆరోగ్య విషయాలు, పౌష్టికాహార గర్భిణీలకు ఇవ్వవలసిన ఆరోగ్య విషయాలపై వివిధ శాఖల అధికారులు శిక్షణ ఇచ్చారు. బాల్య వివాహాలు తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉషా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ, ఎంపీడీఓ శ్రీలలిత, డాక్టర్ శ్రావణి, ఎస్ఐ మౌనిక పాల్గొన్నారు. పెళ్లి కాదు 11వ తరగతి అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కటి స్కీమ్స్, చాలా పథకాలు తీసుకొచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళు అభినందించారు, వాళ్ళ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత కాదు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో సమిష్టిగా ఈ పిల్లల అది పెట్టడం నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఆ విషయంలో కూడా మా పిల్లల అదృష్టం, మా అందరి అదృష్టం మేడం. మీరైతే మా మండలం ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు మేడం. లవ్ యూ మేడం. నాకు నేను అవకాశం ఇచ్చారు మేడం. నిజంగా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయనట్టుగా నిన్న హోటల్లో కేక్ కట్ చేయండి చేసి భోజనాలు పెట్టించేసరికి ఇంత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మేడం అలా ఉంటే నాకు నిజంగా బైబిల్లో వాక్యం గుర్తొచ్చింది. ఇలా చదువుతుంటే ఏది మనం ఇన్స్ట్రక్షన్స్ వచ్చే దానికోసం దేనికోసం వచ్చి కూడా నేను చెప్తాను. ఎందుకంటే మన టాపిక్ లో ఉన్న అంశం గురించి వస్తుంది. హీట్ మ్యాప్ అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి అందులో ఆ మ్యాప్ మన ఆంధ్రప్రదేశ్ మన కాకినాడ జిల్లా రాష్ట్రంలో చూడాలి. ఇక్కడ టీనేజ్ కలపాలన్నప్పటికీ ఎత్తు మీద ఒక హోటల్ ఎత్తుని కూడా వేస్తారు. ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు. పెళ్లి జరిగింది కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహం జరిగింది కాబట్టి. ఎంత బాల్య వివాహం జరిగినా గర్భవతి రాకుండా చూసుకొచ్చిన బాధ్యత వాళ్ళందరూ లేదు. ఎందుకంటే బాధ్యత చెప్పండి. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది రాకుండా ఉండాలంటే బాల్య వివాహం జరగకుండా, బాల్య వివాహం అనేది పదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రూప్ ఉన్నటువంటి అందరూ లేదు. కాబట్టి నెక్స్ట్ కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా నూతన సంవత్సర వేళ పోలీసుల తనిఖీల్లో భాగంగా మంగళవారం సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కానిస్టేబుల్స్తో వాహనాల తనిఖీలు చేస్తుండగా అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీసుకున్నట్లుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో కారుకు ముందుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లను కారు ఢీకొని దూసుకుపోయింది. ఒక కానిస్టేబుల్ని హాస్పిటల్లో చేర్చగా మరొక కానిస్టేబుల్ గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్కి చెందిన కారుగా రాజానగర సమీపంలో కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారయ్యాడు.
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ ఇంద్రపాలె గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే శ్రీ ముసలం తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నా చేతుల మీదుగా అమ్మవారి కరపత్రం ప్రారంభించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముసలమ్మ తల్లి వారి యొక్క జాతర మహోత్సవాలు 13, 14, 15 తారీఖు జరుగుతూ పోతుంది. ఇంతకాలం ఇంద్రపాలెన్ని అయితేనేటి, కాకినాడని అయితేనేటి తల్లి యొక్క ఆశీస్సులతోటి ఈ 2 చోట్ల కూడా అందరూ ప్రజలంతా ఆనందోత్సవాలతో ఉంటూ ఉన్నారు. ఆ తల్లికి జాతర చేసే అవకాశం ఈ సంవత్సరం మన కూటమి నాయకులకి, అలాగే పార్టీలకు అతీతంగా కూడా అందరి పార్టీ అందరూ కూడా కలిసి చేసే అవకాశం నాకు వచ్చింది. నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి తల్లి యొక్క ఆశీస్సుల వల్ల ఇందులో నన్ను కూడా అందులో ఖర్చులో నన్ను కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి కమిటీ వారిని కోరుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు లోగో ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ అయిన తర్వాత ప్రస్తుతం మాట్లాడేది ఏంటంటే 13, 14, 15 ఈ 3 తారీఖుల్లో కూడా 3 రోజుల్లో ఎంతో వైభవంగా ఇంద్రపాలెంలో అమ్మవారి గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయి. ఎవరు కూడా పేకాట్లు కానీ, కోడిపందాలు కానీ వెళ్ళకండి. ఈ 3 రోజులు అందరూ ఆలయం వద్ద ఉండేలాగా మా పెద్దలు ఎంతో తీర్చిదిద్ది మరి అవకాశాన్ని మాకు అందజేశారు. మేము కూడా ప్రతి సంవత్సరం, అది 54వ సంవత్సరం ఈ సంవత్సరం, ప్రతిరోజు కూడా ఈ 3 రోజులు అమ్మవారి ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే నృత్యాలు జరుగుతాయి, సామూహిక నృత్య ప్రదర్శన జరుగుతుంది. అలాగే కుంకుమ పూజ ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప పాత్రవుతాను కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 18వ తారీఖున ఆలయం వద్ద మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 14 మంది లబ్ధిదారులకు 14,57,009 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఆర్థిక భారంతో ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. తర్వాత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ కాకినాడ రూరల్లో చూసుకుంటే మనం 170 రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. 25 కోట్లు మంచినీళ్ళ మీద ఖర్చు పెడతా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్లాగే పశువుల పాకలు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో కవర్ ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ముఖ్యమంత్రి యొక్క దాతృత్వం. అంటే పూర్వం 1 లక్ష రూపాయలు చెక్ తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ తిరగడం, లేకపోతే అసెంబ్లీ చుట్టూ తిరగడం, కూర్చుని ఆయనతో ఒక సంతకం పెట్టించుకుంటే ఆయన 20%, 30%, 40% రాస్తూ ఉండేవారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, అలాగే ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఏ రోజైనా సరే ముఖ్యమంత్రి దగ్గరికి సీఎం రిలీఫ్ పట్టుకుని వెళ్తే రోజుల్లో 15 రోజులు తిరగకుండా దాన్ని చెక్, అంటే మనం డాక్యుమెంట్ సరిగ్గా పెడితే 10 రోజుల లోపే వచ్చేస్తుంది. డాక్యుమెంటేషన్లో కూడా చాలా చిన్న లోపాలు ఉంటుంటాయి. అన్నీ సరి చేసుకుని 15 రోజుల్లో ఏ స్టేజ్ వైజ్ ఏ స్టేజ్ చేస్తూ ఉంటాయి. ఇవాళకి మేము 39 క్లైమ్స్ పెట్టడం జరిగింది ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి. ఈ 39 క్లైమ్స్ తోటిలోని సుమారు
ఇప్పటికి 26 క్లైమ్స్ చెక్కులు రావడం జరిగింది. ఇంకా 13 ప్రాసెస్లో ఉన్నాయి, అండర్ ప్రాసెస్. త్వరలో కూడా ఇవి కూడా రాబోతూ ఉన్నాయి. ఒక 2-3 డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక ఆగిపోవడం జరిగింది. అయితే ఆ చెక్కులు సుమారు 30 లక్షల రూపాయల చెక్కులు, ఇవాళ ఇచ్చిన చెక్కులతో కలిపి సుమారు 30 లక్షల రూపాయలు చెక్కులు 15 రోజులు తిరగకుండా ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలా, ఆ కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే అప్పుల పాలైపోద్ది, రోడ్డు పాలైపోద్ది అన్నది ఒక ఆలోచనతో ఆ విషయంలో చాలా గొప్పగా చేస్తాను. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు త్వరలో ఏ జిల్లా వారి ఆ జిల్లా వారి కూడా పెట్టేస్తూ ఉన్నారు అక్కడ. అది మరింత సులువు అవుద్ది. అంటే ఆయన ఆలోచన విధానం ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు పల్లెటూరులో 2 సెంట్లు కాదు 3 సెంట్ల వాళ్ళని ఎందుకు ఆలోచించాడు? ఇప్పుడు మేక దూడ ఏదో ఉంటుంది కదా, దాని గురించి ఆలోచన. అలాగే ప్రతి చోట పశువు షెడ్లు అవసరం అన్నది ఇవాళ ప్రతి గ్రామంలో పశువు షెడ్లు ఇస్తూ ఉన్నారు. అలాగే కాలనీలు ఆల్రెడీ 2 సెంట్లు ఇచ్చేసి 65 గజాలు ఇచ్చేసి 65 గజాలు ఇల్లులు కట్టేసిన చోట్ల 50 లక్షలు 60 లక్షల రూపాయలు పెట్టి సామూహిక షెడ్లు కడతా ఉన్నారు. మీ దూడలన్నీ తెచ్చి అక్కడ కట్టుకుని అక్కడే గడ్డిమేట్లు వేసుకుని అక్కడే చేసుకోవడానికి. ఇటువంటి కార్యక్రమాలు పరిపాలనా అనుభవం అడుగడుగున 6 నెలల్లో కనపడుతూ ఉంది. అట్లాగే శ్రీవాణి పథకాన్ని అన్ని పథకాల్లో వాళ్ళు చేసిన అవినీతులు ఎలా ఉన్నా ఒక పక్క నుంచి అవినీతులు చూసుకుంటా మధ్యలో ఆగిపోతున్నాయని చెప్పి ప్రతి గుళ్ళకి కూడా వేళ కూడా 2 చెక్కులు ఇవ్వడం జరిగింది. వేళ సుమారుగా నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా ఈ కాన్స్టిట్యూన్సీలో 16-17 చెక్కులు గుళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. గుళ్ళు అంటే కమిటీ హాల్స్, గుళ్ళు చార్లు అటువంటి వాటికి. అట్లా ఎటువంటి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా సరే సామాన్య భారత మీద ఆ ఎఫెక్ట్ కనపడకుండా పరిపాలన చేసుకొస్తున్నదంటే పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అందరి తరపున కాకినాడ రూరల్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట, గండేపల్లి, కెర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి పతాకాలను గాల్లోకి ఎగరవేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను, ఎస్ఐలను అభినందించారు. కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళల ముగ్గురు పోటీలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. అంటే 2 రకాలుగా చేస్తున్నాం. ఒకవైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళని బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారలల్గా 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలు ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సర్కిల్ సిఐ గారు శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్ఐస్ అయినటువంటి కెర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, తర్వాత రఘునాథ్ గారు, వీరంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ అలాగే క్రీడాభిమానులు, క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహాయాన్ని మేము కోరుతున్నాం.
ఒకసారి మైక్ ఆపుతున్నాను సార్. ఓకే సార్. రానున్న సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క సూచనలు, ఆదేశాలు, ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక క్రీడలను ప్రోత్సహించాలి, అలాగే కోడి పందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 2వ తారీఖున జనవరి 2వ తారీఖు స్టార్ట్ అయ్యి కిర్లంపూడి మండలం జగపతి నగర గ్రామంలో శ్మశాన వాటికలో కష్టాల నిర్మాణం కొరకు గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తోట రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో కష్టాలను మరియు శాశ్వత భవనాన్ని నిర్మించడం జరుగుతుంది అని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్, గుడాల రాంబాబులు మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కష్టాలను నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేశారు. ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొట్టేనే ఉందా మొత్తం అందరూ కొట్టేనే. కొంతమంది అటే Yeah.
ఓకే, నమస్కారం అండి. ఈరోజు మన జగపతి నగరం శ్మశాన వాటి డెవలప్మెంట్ కోసం మన మండల గ్రాంట్లో నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా సరే జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర ప్రజలందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఎంతో కాలంగా జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజా పరిషత్ నుంచి అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడానికి ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది. మా ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగపట్నం గ్రామ పంచాయతీ తరఫున మన జగపట్నం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధి మన మండల పరిస్థితి అధ్యక్షులు డాక్టర్ గారు ఆయన అభిమానంతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది. దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎస్ ద్వారా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం. అవి జోడించి మొత్తం శ్మశాన వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా తయారు చేసి జగపట్నం గ్రామ ప్రజలకి అందిస్తామని మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ, అలాగే ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య, ఆ రోడ్డు సమస్య కూడా జగపట్నం శ్మశానానికి వచ్చే రోడ్డు సమస్య, రోడ్డు కూడా మన మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ గోడ పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మేము అందరం మేము 5 అనుకుంటున్నాము. అది కూడా మీకు చేసి అప్పచెప్తామని చెప్పి ఈరోజు మీ ముఖంగా తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు రవి గారు స్ఫూర్తితో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు. అలాగే మేము అందరం కూడా కుమార్ గారు, చంద్రబాబు గారు, సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం. అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తాం. ఆ టైంలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కోసం కూడా ప్రతిపాడులో సైట్ ఇస్తున్నారు. ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా, అది వస్తే ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తాం. శ్రీకాళహస్తి పట్టణం నందు విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంకరావ బహిరంగ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి హిందువులు వేలాదిగా తరలి రావాలని, ర్యాలీ ద్వారా హిందూ సమాజానికి తెలిసే విధంగా విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ బజరంగ్ దళ్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో 4 మాడ వీధుల్లో ర్యాలీలు నినాదాలు చేస్తూ 5న జరుగు హైందవ శంకరావ బహిరంగ సభకు తరలి రాండిని ఆహ్వానం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ పాల్గొన్నారు.
న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని సినీ నటులు సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి, సత్య దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలోని వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి చిత్రపటం బహుకరించారు. నడుచుకుంటే వచ్చండి, నిలబడద్దండి, నిలబడకుండా వచ్చాను. చాలా ఫుటేజ్ వచ్చింది చక్కగా ఫోన్లు పెట్టారు. చూడేసారా? రెడీయా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్టులు చేస్తూనే ఉంటామండి. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అలాగే మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా 2 కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ. సుమారు 14 మంది లబ్ధిదారులకు 14,57,009 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు. చెక్లను అందజేశారు శాసనసభ్యులు పంతం నానాజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.